ఆయన చొక్క పట్టుకొని లాగాడు, ఆయన కూడా పలకరిస్తాను నేను. ఆ మధ్య వారికి ఏదో అవసరం అయితే కూడా సాయం చేశాను నేను. నాకు వెళ్ళి చూడలేడు, ముఖంలో చూడలేడు. ఇప్పుడు నేను ఇటు మాట్లాడుతుంటే అటు తిరిగి మాట్లాడుతుంటాడు. సిగ్గు పాపం, నాకు అవమానపరిచాడు కదా. నన్ను అవమానపరిచిన వాళ్ళు నా ఎదుట తల దించుకునేటట్టు చేశాడు నా దేవుడు. నా తమ్ముడా, నా చెల్లి, నిన్ను కూడా అలాగ కృపనిస్తాడు. ధైర్యం తెచ్చుకో, ఆయన ఉన్నాడు కదా. అంటే అనేక మందికి ఆదరణ అది. కనీసం ఏదో ఒక కోణంలో చేదైన అనుభవాలు లేకపోతే అసలు ఏం జీవితం అది? నేను అందుకే చెప్తున్నా, నీ జీవితానికి మాధుర్యం ఎలా తేవాలో యేసయ్యకి తెలుసు. నీకెందుకు నువ్వు ఆయనకెళ్ళి చూడు. అర్థమైందా? నీ జీవితానికి వన్నె, పరవశం, పరిమళం, మాధుర్యం ఎలా తేవాలో ఆయనకు తెలుసు. కాకపోతే కొంచెం సెగ తగులుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందిలే, నాకు కూడా తెలుసు. ఆయన తట్టుకోవాలా. నేనైతే మరీ దారుణం, ఏకాంతంలో కూర్చొని ప్రభుని నమ్ముకున్నాకే అయితే విశ్వాసం లేదు, సేవలకు రాలా. నాలాంటి వాడు ఒకటి బతకడం అవసరం అంటావా అని ఒకసారి ఎన్నిసార్లు ఏడ్చాను. నన్ను చంపరాదా అని ఏడ్చా. నాకైనా నేను చేస్తే ఆత్మహత్య అయితే తీర్పులోకి వస్తా, నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. నా ప్రాణం నువ్వు తీసుకోరాదా దేవా అని ఏడ్చా. నమ్ముతారా? నమ్మరు. ఇప్పుడు ఎవరిక నువ్వు అట్టెందుకు అంటావులే కానీ నేను. మరి అట్టున్నప్పుడు పరిస్థితి, హలో నిజమే. కానీ ఆయన చూడు, ఆయన ప్లాన్లు మనకు తెలియదుగా. అప్పుడు లైఫ్ అది, ఆ చేదు అది మింగలేకపోయా, దానికంటే పోయింది మేలు అన్నట్టుగా ఉంది పరిస్థితి. కానీ ఆ చేదైన అనుభవాలు మధురమైన మాధుర్యమైనటువంటి సాక్ష్యాలుగా మారిపోవడానికి దేవుడు ఆ కార్యాలన్నీ కలిపి రప్పించాడు. ఈ బతుకి అవన్నీ కలిపి ఈ అనుభవాలను, ఈ విలువలను తీసుకొచ్చాయి. ఫైనల్గా చెప్పు, నీ లైఫ్కి మాధుర్యాన్ని ఎలా తేవాలో ఆయనకు తెలుసు. దానికి సంబంధించిన అనుభవాలన్నీ నీకు లింక్ చేశాడు. అవన్నీ ఎదురవుతాయి, కొన్ని చేదుగా అనిపిస్తాయి, కొన్ని మధురంగా ఉంటాయి. తట్టుకో. మధురమైన అనుభవాలు నీకు మాత్రమే ఆనందం, చేదైన అనుభవాలు నీ తోటి వారికి కూడా ఆదరణ. దేవుడు బాధ్యత కలిగే ఉన్నాడండి. నీ ప్రయత్నాలు నువ్వు చేయి, బతకడానికి కావాల్సిన ఫైటింగ్లన్నీ నువ్వు చేయి. ఆయన నీకు ఇవ్వాలనుకున్నవన్నీ నీకు అందిస్తాడు. అయితే వాటితో పాటు ఇంకొక ఆలోచన కూడా కలిగి ఉండు. నేను బతకాలి, నా ఇంటి వారికి అంత పెట్టుకోవాలి, ఆహారం అనే కాదు, నా తండ్రి కృపనిస్తే 10 మందికి చేయాలి, దేవుని కోసం చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని మహిమ కోసం చేయాలి, పరిశుద్ధుల కోసం చేయాలి, దీనుల కోసం చేయాలి, అభాగ్యుల కోసం చేయాలని గుండెల్లో ఆశ మాత్రం కలిగి ఉండు. నువ్వు ఉన్నంతలో చేస్తూ ఉండు. ఆయన చూస్తాడు. నీ పిడికిలితో నువ్వు ఇస్తూ ఉండు, ప్రజలకి, దీనులకి సాయం చేస్తావు. నీ పిడికిలితో నువ్వు దేవుని పనికి కూడా తోడ్పాటు అందిస్తూ ఉండు. ఆత్మరక్షణ కొరకు తోడ్పాటు అందిస్తావు నీ పిడికిలితో. దిక్కులేని వారికి నీ పిడికిలి